నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. పాకిస్తాన్ పదే పదే హెచ్చరిస్తోంది, ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేస్తోంది ఇండియాని, అణ్వస్త్రం ప్రయోగిస్తాము అని చెప్పి. గతంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇదే చెప్పారు. చాలామంది పాకిస్తాన్ నేతలు కూడా ఈ తరహాలోనే మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా రష్యాలో పాక్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పారు సార్. ఒకసారి అది వినిపిస్తాను. When it comes to India and Pakistan, we do not get involved into this debate of numerical strength. We in Pakistan will use the full spectrum of power, both conventional and nuclear. And I'll stop there. రైట్ సార్. కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ రెండు కూడా ఉపయోగిస్తాము అని చెప్పి పదే పదే పాకిస్తాన్ భారత్ని బ్లాక్మెయిల్ చేస్తోంది, హెచ్చరిస్తోంది. ఏమంటారు? అంటే వాళ్ళు వీ డోంట్ గో ఇన్ టు నెంబర్స్ అని ఎందుకంటున్నారంటే కన్వెన్షనల్ స్ట్రెంగ్త్ చూస్తే ఇండియాకు పాకిస్తాన్కు పోలికే లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనము పాకిస్తాన్ కన్నా కనీసం 9 times ఎక్కువ డిఫెన్స్ పైన స్పెండింగ్. మీకు ఒక్క ఉదాహరణ, ఇండియా ఇటీవల ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నది. దాని డీల్ ఖర్చు $7.4 billion, అంటే ఓవర్ $7 billion, $700 కోట్ల పైగా. ఇవాళ పాకిస్తాన్ IMF నుంచి అడుగుతున్న లోన్ కూడా అరౌండ్ $7 billion. అంటే అన్ని రకాల షరతులకు అంగీకరించి IMF దగ్గర కాళ్ళు చేతులు కట్టేసుకొని అప్పడుగుతుంది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ అడిగే అప్పు కాస్త మనము మొత్తం భారతదేశం యొక్క రాఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి సమానం. అలాగే పాకిస్తాన్ ఇయర్లీ బడ్జెట్ కూడా, వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ మన ఒక్క రాఫెల్ యుద్ధ విమానాలు కొన్న బిల్లు కాదు. అందువల్ల కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియా ఈజ్ మచ్ మోర్ సుపీరియర్. ఇది అనేక పాత యుద్ధాల్లో కూడా తేలిపోయింది. ఆ స్ట్రెంగ్త్ లేకనే ఈ ప్రాక్సీ వారు. ఎప్పుడు కూడా బలం ఉన్నవాడు ముందుకెళ్ళేస్తాడు, బలం లేనివాడే వెనక్కి. ప్రపంచంలో మీరు ఎక్కడైనా యుద్ధం తీసుకోండి, బలం ఉన్నప్పుడు ముందు నుంచి కొడతాడు, బలం లేనప్పుడే వెన్నుపోటు కొడతారు. మీకు వరల్డ్లో ఉన్న ప్రతి వార్లోనూ మీకు ఇదే ట్రెండ్ కనబడుతుంది. ఒక వ్యక్తిని ఎదురుండి నిలబడలేనప్పుడు వెన్నుపోట్లు పొడుస్తారు, రకరకాలు చేస్తారు. సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్ అంబాసిడర్ టు రష్యా అన్న దాంట్లో మీనింగ్ అది. అందుకే వారు పదే పదే ఈ అణ్వస్త్రాల మాట మాట్లాడుతూ ఉంటారు. ఇది మీకు హనీఫ్ అబాసీ అని మినిస్టర్ కూడా అన్నాడు, ఈ పాకిస్తాన్ వద్ద ఉన్న 130 అణ్వాయుధాలు ఇండియాను వైపే చూస్తున్నాయని, మాకు గోరీ, గజనవి, షహీన్ మిసైల్స్ ఉన్నాయని, తాజాగా 450 kilometers రేంజ్ ఉన్న అబ్దాలీ మిసైల్ కూడా టెస్ట్ చేశారు మరోసారి. అది యాక్చువల్గా ఇదివరకే టెస్ట్ చేశారు, ఇంకోసారి ప్రయోగించారు కేవలం చూపెట్టుకోవటానికి. అందువల్ల ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది పాకిస్తాన్ స్వభావం. దీనికి ఇది మనకు ఒక రకంగా ఇవాళ యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నట్టుంది పాకిస్తాన్. భారతదేశానికి ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే ప్రపంచం దేనికైనా రియాక్ట్